మన వాళ్ళు తప్పు చేస్తే చెవిలో చెప్దాం, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అరిచి చెప్దాం అన్నటువంటి ధోరణిలో ప్రస్తుతం నడుస్తుంది. ఈనాడు సిటీ ఎడిషన్లో రాసుకొచ్చింది ఏంటంటే అంటే గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అంటే గుంటూరు జిల్లాలో యార్డుల నుంచి మార్కెట్ సెస్ వసూల్లో మార్కెటింగ్ శాఖ వెనకబడింది. నిర్దేశించిన లక్ష్యంలో 15,84,00,000 మేర వెనకబడింది. కీలకమైన గుంటూరు మిర్చి యార్డ్ నుంచి ఆదాయం 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 కోట్ల మేర తగ్గిపోయింది. మిర్చి ధరలు తగ్గడం వల్ల కొంత ఆదాయం పడిపోయినా జీరో వ్యాపారాన్ని అరికట్టకపోవడంతో ఆ ప్రభావం సెస్ వసూలు మీద పడుతోంది. మిర్చి యార్డ్లో కొంతమంది వ్యాపారులు మార్కెట్ సెస్తో పాటు జీఎస్టీ ఎగ్గొడుతున్నారు. సమీపంలోనే మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయం ఉన్న మార్కెటింగ్ విజిలెన్స్ బృందాలు తిరుగుతున్న జీరో వ్యాపారానికి అడ్డుగాటు పడడం లేదు. ఈసారి మిర్చి పరిమాణం పెరిగిన ఈ మేరకు సెస్ రాలేదు. యంత్రాంగంలో కొంతమంది వ్యాపారులకు సహకరిస్తున్నవే దీనికి కారణం. లోపాలను గుర్తించి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 109 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుంది. 25-26లో 139 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాస్తవంగా 117 కోట్లే వచ్చింది. ఇది తాజాగా చెప్పేది. ఎవరు తింటారు ఈ డబ్బులు? అధికారులు అయితే తింటారు. వాళ్ళు 30 రూపాయలు తింటే 70 రూపాయలు వీళ్ళు తింటారు, అధికార పక్షం వాళ్ళు. ఇది తెలుసు కాబట్టి దాంట్లో అధికారుల మీద నెట్టేస్తూ వార్త రాస్తారు.